నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచపటం ఇది. ఇందులో ఉన్నటువంటి కంట్రీస్ని మనం ఈ గ్లోబ్లో చూడడానికే చాలా కష్టపడుతుంటాం. అలాంటిది అలవోకగా 195 కంట్రీస్ని అన్నింటినీ కూడా మొత్తం పర్యటించి వచ్చినటువంటి ఏకైక తెలుగు ట్రావెలర్గా రికార్డు సృష్టించారు రవి ప్రభు గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సో ఎట్లా పాసిబుల్ అయింది ఇట్లా 195 కంట్రీస్ మొత్తం ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా కంప్లీట్ చేయడం ఏ విధంగా పాసిబుల్ అయింది? ఏ విధంగా పాసిబుల్ అంటే చాలా డబ్బులు కావాలి, చాలా పేషెన్స్ కావాలి, చాలా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, తర్వాత మనకి కూడా చూడాలన్న ఆసక్తి ఆకాంక్ష ఉండాలి. ఇవన్నీ కలిస్తే ఎంత టైం తీసుకున్నారు ఇదంతా మొత్తం కంప్లీట్ చేయడానికి? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు చెప్పాలంటే ఓన్లీ ట్రావెల్ నా కెరియర్ కాదు. ఓకే. సో మన ఫుల్ టైం కెరియర్ని బ్యాలెన్స్ చేస్తూ చదువు కంప్లీట్ చేసి ఒక జాబ్ చేస్తూ ఫ్యామిలీ నాకు అంటే చాలామంది మీరు ట్రావెలర్స్ చూస్తే వాళ్ళు సింగిల్ ఉంటారు, బ్యాక్ ప్యాకర్ వేసుకుని తిరుగుతుంటారు. మెజారిటీ 99% ఓన్లీ ఇండియాలో కాదు ప్రపంచంలో అంతా. ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ట్రావెల్ చేశాను కాబట్టి అన్ని దేశాలు తిరగడానికి 27 ఏళ్ళు పట్టింది. 27. ఓకే. అంటే మీరు ఫస్ట్ ట్రావెల్ ఎప్పుడు మొదలు పెట్టారు? అంటే మా పేరెంట్స్ డబ్బులతో కాకుండా నా డబ్బులతో ఓన్ ఫైనాన్సెస్తో మొదలెట్టింది 1997 డిసెంబర్లో. ఓకే. నేను వెళ్ళిన మొదటి దేశం హాలండ్, నెదర్లాండ్స్. ఓకే. మా పేరెంట్స్ మనం తీసుకెళ్ళారు భూటాన్, లెక్కేయట్లేదు. సో 1997 నుంచి 2024, సో 27. లాస్ట్ కంట్రీ వెనిజులా. సో వెనిజులాతో ఫినిష్ అయిపోయింది 195. కరెక్ట్. ఓకే. సో దీని మొత్తానికి చాలా ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. చాలా మంది ఏంటంటే మిగతా వాళ్ళు యూట్యూబర్స్ ఉంటారు, దాంట్లో రెవెన్యూ వస్తుంది కాబట్టి దాని ఎక్స్పెన్స్ దానికంత వాడతారు అనేటువంటి విషయం తెలుస్తుంది. బట్ మీరు స్టార్టింగ్ నుంచి ఈ యూట్యూబ్ అయితే పెట్టలేదు, మరి ఎట్లా మెయింటైన్ చేస్తారు? సో నేను 1997లో స్టార్ట్ చేశానండి. 186 దేశాలు 2020కి అయిపోయాయి. అప్పుడు 2019 ఫిబ్రవరికి అయిపోయింది. కానీ మీకు తెలుసు కోవిడ్, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సో అప్పుడు నేను అనుకున్నాను, సరే ఇంత ట్రావెల్ చేసాం కదా, మన ఎక్స్పీరియన్సెస్ తెలుగు కూడా ఇంత ట్రావెల్ చేయగలని యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసింది 2020లో. సో చాలా అంటే 23 ఏళ్ళ తర్వాత. చాలా మందికి ఎలా ఉంటుంది, 186 కంప్లీట్ చేశాను. సో జనాలు అందరూ ఏమనుకుంటారంటే యూట్యూబ్ వచ్చిన డబ్బులతో తిరిగేస్తున్నాం అని అనుకుంటారు, కానీ అది ఒక పెద్ద అపోహ. సో నేను పెట్టింది 2020లో. సో ఫండింగ్ ఎలా అంటే చెప్పే కదా, ఫుల్ టైం జాబ్ చేసుకుంటూ. మీకు జాబ్కి ఏమి ఇబ్బంది అవ్వలేదా? ఇలా అంటే నేను కన్సల్టెంట్గా జాబ్ తీసుకున్నాను, ఎప్పుడు ఫుల్ టైం జాబ్ తీసుకోలేదు. కన్సల్టెంట్గా ఎలా అంటే మనం వర్క్ చేస్తే పే చేస్తారు. సో అలా ప్లాన్ చేసుకొని మెథాడికల్గా ఒక 8 వీక్స్ పని చేసి 2 వీక్స్ ట్రావెల్ చేయడం, మళ్ళీ వచ్చి ఇంకో 10 వీక్స్ పని చేసి ఇంకో 2 వీక్స్ ట్రావెల్ చేయడం. అంటే అలాంటి మెథడ్ మన దగ్గర లేదు కదా, అంటే కన్సల్టెంట్గా అప్పటికప్పుడు పని చేసి. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ అనుకోండి, మీరు కూడా కన్సల్టింగ్ చేయొచ్చు కదా, ఒక ఎస్టాబ్లిష్మెంట్ పని చేసి ఈ 3 నెలలు నేను పని చేస్తాను, ఇంటర్వ్యూలు చేస్తాను, తర్వాత 2 నెలలు మీరు లేరు అనుకోండి, ఆ 2 నెలలు మీకు పే ఇవ్వరు. అలా ప్లాన్ చేసుకొని కన్సల్టెంట్గా. ఓకే. అంటే ఈ విజిట్ అంతా కూడా మీరు ఇండియా బేస్ చేసుకొని చేశారా, అమెరికా బేస్ చేసుకొని చేశారా? అంటే ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారు? నేను అమెరికాలో వెళ్ళిపోయాకే స్టార్ట్ చేశాను. ఓకే. జాబ్ కూడా అక్కడే? జాబ్ కూడా అక్కడే. అంటే స్టూడెంట్కి వెళ్ళాను. స్టూడెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 ఏళ్ళు స్టూడెంట్గా ఉంటూనే ఒక 10 దేశాలు ప్లాన్ చేసుకుంటూ తిరిగాను. సో మెజారిటీ అంటే ఇంచుమించుగా 100 దేశాలు ఇండియన్ పాస్పోర్ట్. ఆ తర్వాత అమెరికన్ పాస్పోర్ట్ వచ్చింది. సో 2 కలిసి, సో ఇండియన్ పాస్పోర్ట్తోని అమెరికన్ పాస్పోర్ట్తోని మొత్తం 190 కంప్లీట్ చేశాను. సో దీంట్లో కొన్ని క్రిటికల్ కంట్రీస్ కూడా ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైనటువంటి కంట్రీస్గా గుర్తింపు పొందిన ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇరాక్ కానీ, యెమెన్ కానీ, కాంగో కానీ, ఇలాంటి దేశాలు కూడా మీరు పర్యటించారు. సో అక్కడ ఎలాంటివి ఫేస్ చేశారు మీరు? అంటే ఏదైనా సరే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం భారతదేశంలోనే కొన్ని ఇన్సిడెంట్స్ అవుతాయి. మనం వేరే ట్రావెల్ అడ్వైజరీకి వెళ్తే ఏం చెప్తారంటే ఢిల్లీ వెళ్ళొద్దు, సింగిల్ ఉమెన్ అయితే వెళ్ళొద్దు, ఇలా ట్రావెల్ అడ్వైజరీస్ ఉంటాయి. కానీ మనకు తెలుసు కదా భారతదేశంలో ఏ ప్రాబ్లం లేదని. అలానే ట్రావెల్ అడ్వైజరీస్ చూసుకొని ఏ జోన్స్కి వెళ్ళాలి, ఏ ఏరియాస్కి వెళ్ళాలి. ఒకవేళ కొన్ని ఏరియాస్, ఆఫ్ఘనిస్తాన్ నేను వెళ్ళినప్పుడు తాలిబాన్ కంట్రోల్లో లేదు, సో గవర్నమెంట్ కంట్రోల్ ఉంది. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ 2019లోని తాలిబాన్ వాళ్ళు అంటే టెర్రరిస్ట్లా ఎప్పుడు బాంబ్ బ్లాస్ట్లు అవుతాయో ఏమవుతాయో తెలియదు. సో నేను వెళ్ళినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా 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 రిస్కీ టైం. నేను వెళ్ళిన రోజే 12 మంది చనిపోయారు ఏదో బాంబ్ బ్లాస్ట్ అయ్యి. సో అలాంటప్పుడు లోకల్ సపోర్ట్ తీసుకొని ఏ ఏరియాస్కి వెళ్ళొచ్చు, ఏ ఏరియాస్కి వెళ్ళకూడదు, కొంచెం లోకల్ సెక్యూరిటీ ఇలా పెట్టుకొని, ఇలా అంటే మీరు మెథాడికల్గా ప్లాన్ చేసుకొని. ఇప్పుడు సిరియాలో కూడా వార్ టౌన్, తర్వాత అలెప్పో అండ్ హామ్స్ వెళ్ళినప్పుడు ఐసిస్ అక్కడే మెయిన్ సెంటర్ అన్నమాట. కానీ అప్పుడే ఐసిస్ వెళ్ళిపోయింది, చాలా మంది పక్కకి అటు ఇటు వెళ్ళిపోయారు. సో ఏ ట్రావెల్ అయినా కూడా చాలా రిస్క్ ఉంటుంది. ప్లాన్ చేసుకొని, కొంచెం రిస్క్ ఎలిమెంట్ అయితే ఉంటుంది ఎప్పటికైనా. ఎంత ప్లాన్ చేసుకున్నా ద ఫ్యాక్టర్ ఆఫ్ అన్నోన్ ఉంటుంది కదా,
అన్నీ అంటే ఈ ప్రపంచ పర్యటన అనేది జనరల్గా మనం సినిమాలోనే చూస్తుంటాం, ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి. సో ఇలా మొత్తానికి కంప్లీట్ చేశారా? అంటే మీ యొక్క ఆత్మ సంతృప్తి కోసం ఇది చేపట్టారా, లేకుంటే ఏ ఇంటెన్షన్తో దీన్ని మొదలుపెట్టారు? యా మీరు చెప్పింది ఒక అంటే ఏదైనా చేయలేము అనుకున్న టాస్క్ని చేస్తే ఆ థ్రిల్ వేరు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పక్కూరు విశాఖపట్నం వెళ్తాం అని అనుకుంటాం, అది పెద్ద థ్రిల్ ఉండదు. సో అలా ప్రతిసారి ఒక ఛాలెంజ్ అయిపోయాక ఇంకో ఛాలెంజ్. అంటే ఇరాన్ వెళ్ళినప్పుడు ఇరాన్ ఇంపాసిబుల్ అనుకున్నాను, నేను ఇరాన్ వెళ్ళిపోయాను. తర్వాత సిరియా ఇంపాసిబుల్ అనుకున్నాను, సిరియా అయిపోయింది. సో నెక్స్ట్ అలా కొంచెం మొమెంటమ్, థ్రిల్, అడ్వెంచర్ ఉంటుంది కదా. సో మీ ఆత్మసంతృప్తి. అన్ని కంట్రీస్కి వీసా అంత ఈజీగా దొరికేటువంటి పరిస్థితి ఉండదు. మీకు పెద్ద డిఫికల్ట్గా మారినటువంటి కంట్రీ ఏంటి ఈ ప్రాసెస్లో? వెనిజువేలా లాస్ట్ కంట్రీనే. ఓకే. ఇంచుమించుగా 6 నెలలు పట్టింది, 3 ఇంటర్వ్యూలు. అమెరికాలో ఎంబసీ లేదు, సో మెక్సికో వెళ్ళి అక్కడ అప్లై చేసుకొని వాళ్ళు అప్రూవ్ చేశాక మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ లాస్ట్ స్టాంప్ వేసుకోవడానికి ఇంకో ఇంటర్వ్యూ. ఇలా తర్వాత లిబియాలో కూడా నాకు తుర్క్మెనిస్తాన్ అనే కంట్రీ 2010లో నాకు వీసా ఇవ్వలేదు. వీసా ఇవ్వకపోతే అందరూ నార్త్ కొరియా కష్టం అనుకుంటారు, కానీ తుర్క్మెనిస్తాన్ ఈ కంట్రీకి వీసా దొరకడం కష్టం. ఎందుకు ఇస్తారో ఎందుకు ఎవరో తెలియదు. సో నాది రిజెక్ట్ అయిపోయింది. నాలాగే రిజెక్ట్ అయిన 10 మంది మీ అందరం కలిసి ఒక గ్రూప్ ట్రావెల్లా చేస్తామని ఒక ఆయన ఆర్గనైజ్ చేశాడు. మా అందరికి వచ్చింది, ఆయనకి రాలేదు. సో ఆయన అయితే మొత్తానికి 194 దగ్గర ఆగిపోయాడు. 10 సార్లు రిజెక్ట్ అయింది తుర్క్మెనిస్తాన్ వీసా. సో ఇంకెప్పటికీ రాదు. ఇప్పుడు ఇన్ని దేశాల్లో మీరు చాలా పేద దేశాలను చూసుంటారు, చాలా పబ్లిక్ని చూసుంటారు, రిచ్ కంట్రీని చూసారు, అన్ని చూస్తున్నారు. మీకు ఓవరాల్గా మొత్తానికి చూసిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ప్రజల్లో ఉండేటువంటి తారతమ్యతలు ఏ విధంగా ఉన్నాయటువంటి విషయానికి ఒక కంక్లూజన్కి వచ్చారా అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ని చూసిన తర్వాత? అంటే ప్రపంచంలోని ఇప్పుడు నేను అమెరికాలో ఉంటున్నాను, సపోజ్ టు బి నెంబర్ 1 కంట్రీ ఎకనామికల్గా, 21 ట్రిలియన్ ఎకానమీ. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉంటారు కదా. సో పేదోళ్ళు ఉండేది, రిచ్ ఉండేది, స్కేల్స్ డిఫరెంట్ ఉంటాయి. అంటే అతి పేదరికం, కొంతమందికి తిండి దొరకడానికి, తిండి కూడా తినడానికి దొరకదు. కొన్ని దేశాల్లో తిండి దొరుకుతుంది కానీ ఆ పేదరికం వేరు. సో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పేదరికం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధారావిస్లాం వెళ్తే, ఆ ధారావిస్లాంలోని 5 లక్షలు 10 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న ఉండి మీరు చూసే కండిషన్స్ అయితే మన దృష్టిలో అది పేదరికం అనిపిస్తుంది. సో డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ పావర్టీ. ముఖ్యంగా ఆఫ్రికా కంట్రీస్లో ఎలాంటి అనుభవాలను మీరు ఎక్స్పీరియన్స్ చేశారు? ఆఫ్రికా ఎందుకంటే అక్కడ ఎక్కువ పేదరికం ఫేస్ చేసేటువంటి కంట్రీస్ ఉంటాయి కాబట్టి. అలానేదండి. ఇప్పుడు మీకు ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మీరు ముంబై వెళ్తే ల్యాండ్ అయినప్పుడు ఏ విమానం ల్యాండ్ అయినా మీరు మొత్తం స్లమ్స్ చూస్తారు, ధారావి స్లమ్స్. ఆ పక్కనే పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్ ఉంటాయి మన దేశంలోనే. ఇలానే అన్ని దేశాల్లో కూడా, ఆఫ్రికాలో కూడా నాకు ప్రైవేట్ ఏరోప్లేన్స్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. తినడానికి కూడా తిండి లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ తారతమ్యం ప్రతి దేశంలోనే ఉంటుంది. సో ఆఫ్రికాలో 54 దేశాలు ఉన్నాయి, 54 డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. ఈస్ట్ ఆఫ్రికా ఒకలా ఉంటుంది, వెస్ట్ ఆఫ్రికా ఒకలా ఉంటుంది, సౌత్ ఆఫ్రికా ఒకలా ఉంటుంది. కాబట్టి ఈ రిచ్ అండ్ పూర్ డిఫరెన్స్ అయితే pretty much similar ఇండియా లాగా. సో మీరు పాకిస్తాన్ పర్యటన కూడా చేశారు. ఆ టైంలో ఎట్లా అనిపించింది? ఎన్నిసార్లు? 3 సార్లు వెళ్ళారా? సో అంటే ఆ 3 సార్లు వెళ్ళినప్పుడు ఒకే రకమైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయా, లేకుంటే డిఫరెంట్ ఏమైనా ఫేస్ చేస్తారా? అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయంగా వెళ్ళాం. ఎందుకంటే మన ఫ్రెండ్సే అరే ఎందుకు వెళ్తున్నాం, వెళ్తే శ్రమ వస్తుంది, రిటర్న్ లా భయపెట్టేస్తారు కదా. కాకపోతే బై త్రూ రోడ్డా లేకుంటే ఎలా వెళ్ళారు? వాగా బార్డర్ దాటుకొని, అమృత్సర్ దగ్గర అందరూ వాగా సర్మనీ చేస్తారు కానీ గేట్ దాటి ఎవరు వెళ్ళరు. ఆ గేట్ దాటుకొని వెళ్ళాను. దానికి పర్మిషన్ ఉంటుందా? వీసా తీసుకున్నా. పాకిస్తాన్ వీసా తీసుకుంటే కొంతమందికి లిమిటెడ్ అప్రూవల్ వీసా వస్తుంది, కొంతమందికి. సో మీకు ఒకటి చెప్తాను, 98% పాకిస్తానీస్ కంటే కూడా నేను ఎక్కువ పాకిస్తాన్ చూసాను. పాకిస్తాన్లో అన్ని ప్రావిన్సెస్, అన్ని స్టేట్స్ చూసేసాను, ఇంక్లూడింగ్ బలూచిస్తాన్ ఏమో ఆర్మీ కంట్రోల్లో ఉంది. సో అక్కడికి యూజువల్గా అలౌ చేయరు. అక్కడ హింగ్లారాజ్ అని ఒక శక్తిపీఠం, అమ్మవారి శక్తిపీఠం, అక్కడికి నాకు తెలిసి ఎవరు వెళ్ళలేదు. అంటే అక్కడ ఫ్యామిలీ లింక్స్ ఉంటాయి. కానీ నేను అక్కడికి కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు నన్ను అకంపెనీ చేస్తే దానికి కూడా రీసెంట్గా వెళ్ళి ఆ వీడియో డీటెయిల్గా ఉంది. ఆ తర్వాత POK మన మ్యాప్లో చూస్తాం, జమ్మూ కాశ్మీర్, అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం. అందులో కూడా ఎండ్ టు ఎండ్ చూసేసాను. సో ఫస్ట్ టైం వెళ్ళాక కొంచెం భయం ఉండేది కొత్తలో. ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయాక నేను 11 రోజులు ఉన్నా. అప్పుడు తెలిసింది పర్వాలేదు ట్రావెల్ చేసేద్దామని. ప్లస్ మనం బ్లాగర్ అన్నప్పుడు, ఇంత ట్రావెల్ చేసాం అన్నప్పుడు ఆటోమేటిక్గా 3 సార్లు వెళ్ళాలి పాకిస్తాన్కి. సో మీరు బ్లాగర్గా స్టార్ట్ చేసింది 3.5 years మాత్రమే అవుతుంది. అంటే ఈ 3 సార్లు కూడా బ్లాగర్గానే వెళ్ళారా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్లాగర్గా వెళ్ళాను, కానీ ఆ వీడియోలు ఉంటాయి కదా మన దగ్గర తీసుకునేవి నా మెమరీ కోసం. ఆ నెక్స్ట్ 2 సార్లు, ఫస్ట్ టైం అయితే 2019లో వెళ్ళిన పాకిస్తాన్, కానీ 2020 ఆగస్ట్లో ఇది పెట్టాం కదా. రెండోసారి అయితే కలష్ వ్యాలీ అని ఉంది, అది అలెగ్జాండర్ టైమ్స్ నుంచి రిగ్వేద హిందూస్ ఉంటారు అక్కడ, కేవలం 1200 మంది ఉన్నారు. అక్కడికి ఎవరు చెప్పారు వెళ్ళడం ఇంపాసిబుల్ అని. సో అది ఒక మిషన్గా పెట్టుకొని అక్కడికి కూడా వెళ్ళి
సెకండ్ టైం. థర్డ్ టైం ఏమో బలూచిస్తాన్ వెళ్ళి వచ్చాను. ఇంకా 4సారి కూడా ప్లాన్ ఉంది. శారదా పీఠ్ అని ఉంది, ఓకే. అది LOCకి 5 కిలోమీటర్ల దూరంలో. అక్కడికి పర్మిషన్ ఇవ్వలేదు లాస్ట్ టైం, ఇవ్వలేదు కాబట్టి ఇంకా కసి పెరిగింది. ఇప్పుడు 195 దేశాలు తిరిగినారు మొత్తం ప్రపంచంలో, అన్ని కంప్లీట్ అన్నట్టు అనుకోవచ్చా? ఎందుకంటే ఈ నిత్యానందది ఏదో కంట్రీ ఉందని చెప్పేసి అది రికగ్నైజ్ కంట్రీ. ఇప్పుడు ఎలా అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించకపోయినప్పటికీ కూడా అదొకటి ఉందని చెప్తున్నారు. అలాంటి కంట్రీలు అంటే 245 ఎన్నో ఉన్నాయి. సీలాండ్ అని ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంది, అదొక కంట్రీ అంటారు. అలా కైలాష్ అది. సో బట్ మనం లెక్కేసేది ఏంటంటే 193 యునైటెడ్ నేషన్స్ దేశాలు, 2 అబ్జర్వర్ స్టేట్స్, పాలెస్తైన్, వాటికన్, తర్వాత తైవాన్ అండ్ కొసోవో కలిపితే 197 అయింది. సో ప్రతి దేశం అలా అనుకుంటే ఆ లెక్కలో నేను 205 వెళ్ళాను, 243 అనుకుంటా. సో నేను 195 ఫస్ట్ కంప్లీట్ చేసి రికగ్నైజ్ కంట్రీస్. రేపు వచ్చి మీరు మీ ఇల్లే ఒక దేశం అనుకుంటే రికగ్నిషన్ ఉండాలి కదా. సో కైలాస కూడా ప్లాన్ ఉంది, తప్పకుండా వెళ్తాం. సో ఇప్పుడు మళ్ళా ఈ మొత్తానికి స్టాప్ చేసినట్టనా ఈ ప్రపంచ పర్యటన ఇంకా కొనసాగుతుందా? లేదండి, ఏదో నేను 195 గోల్ కోసమే కంప్లీట్ చేయలేదు. అలా చేసి ఉంటే 10 ఏళ్ళలోనే చేసేవాడిని. కానీ ఎన్నోసార్లు వెళ్ళిన దేశమే, ఇప్పుడు పాకిస్తానే 3 సార్లు వెళ్ళాను చెప్పాను. ఇటలీ కానీ, ఫ్రాన్స్ కానీ, బ్రెజిల్ కానీ 10 సార్లు దాటి వెళ్ళాను. సో ఇండియాలో మధ్యలో ఒక 50 సార్లు 100 సార్లు వచ్చి ఉంటాం కదా. సో ఓన్లీ 195 చేయాలి అనుకుంటే 10 ఏళ్ళు అయిపోయేదేమో. కానీ అది కాదు కదా, అన్నీ చూడాలి, రకరకాల ప్లేసెస్ చూడాలి. ఇప్పుడు మనం ఎవరైనా ఒక ఫారెన్ బ్లాగర్ వచ్చి ఢిల్లీలో ఉంటే ఇండియా అయిపోయినట్టే, కానీ రియాలిటీ ఇండియా ఇండియాలో. సో ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 యూనియన్ టెరిటరీలు ఉన్నాయి. నేను 28లో 23 స్టేట్స్ చేశాను ఇండియాలో. యూఎస్లో 50 స్టేట్స్ ఉన్నాయి, ఆల్ 50 కంప్లీట్ చేశాను. ఇలా లెక్క చూసుకుంటూ. సో మీరు ఎప్పుడు వెళ్ళినా ఇతర దేశాలకి సింగిల్గానే వెళ్ళారా, ఫ్యామిలీ తీసుకుని వెళ్ళారా? నా కూతురు ఒక 33 దేశాలు, నా వైఫ్ ఒక 54. ఓకే. సో కొన్ని సింగిల్గా, కొన్ని ఫ్రెండ్స్తో, కొన్ని ఫ్యామిలీతో, అన్ని రకాలు. అంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉందా? మీరు ఇలా ఇతర దేశాలకు తిరిగి డబ్బులు వేస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి ఉంటాయి కదా కొన్ని. అంటే మనమే, అంటే ఇప్పుడు నా వైఫ్ చేత జాబ్ చేయించి నేనేం పని చేయకుండా ఆవిడ డబ్బులు తీసుకుని వెళ్తే ప్రాబ్లం వస్తుంది. నేనే ఎర్న్ చేసుకొని నా డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ తీర్చుకొని వెళ్తున్నా కదా. అంటే ఇల్లు వదిలేసి అలా చేయట్లే కదా, అన్ని ప్లాన్ చేసుకొని మెథడాటికల్గా వెళ్తున్నాం కాబట్టి. అంటే ఓన్లీ ఒక జాబ్తోనే ఇవన్నీ చేయొచ్చు అంటారా? అన్ని దేశాలు తిరిగి అంత మనీ మనం ఎంజాయ్ చేయొచ్చు అంటారా జాబ్లోనే? లేకపోతే మీకు ఏమన్నా ప్రాపర్టీస్ అట్లాంటివి ఉండడం వల్ల హోప్ ఏమైనా వచ్చిందంటారా? ప్రాపర్టీస్ అంటే మా అమ్మ నాన్న ఇచ్చిన ప్రాపర్టీస్ ఉంటాయి కానీ అవేం అమ్మలే. మొత్తం జాబ్తోనే ఎంత ఎర్న్ చేసుకొని, చెప్పే కదా ఇంచుమించుగా 25 crores అయితే ఖర్చు పెట్టాను. ఇప్పుడు చాలా మంది వ్లాగర్స్ ఉన్నారు, తిరుగుతున్నారు అన్ని దేశాలు కూడా. ఇలాగ ఇంకా 195 వరకు కంప్లీట్ చేయలేదు కానీ చాలా మంది తిరుగుతున్నారు. వారు కూడా మాక్సిమం మీరు అంటే సింగిల్గా ఉండుంటారు. సో వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? అదే వాళ్ళకి యూట్యూబ్, నాకు యూట్యూబ్ ఒక హాబీ అండి, ప్రొఫెషన్ కాదు. ప్రొఫెషన్ అంటే దాని నుంచి డబ్బులు వచ్చి ఆ డబ్బులు స్పెండ్ చేస్తే మీరు ప్రొఫెషన్ అంటారు కదా. సో నాకైతే అది ప్రొఫెషన్ కాదు, ఎందుకంటే నాకు ఫుల్ టైం కెరియర్ ఉంది కాబట్టి. వాళ్ళంటే ఫ్యామిలీ లేకుండా, జాబ్ చేయకుండా, ఉన్న జాబ్ క్విట్ చేసి ఇదే ఫుల్ టైం ప్యాషన్గా పెట్టుకున్నారు కదా. నాకు వాళ్ళకి ఏం తేడా అంటే, నేను యూట్యూబ్ మీద డిపెండెంట్గా కాదు. మళ్ళీ మీకు చెప్తున్నాను కదా, 1997 నుంచి ట్రావెల్ చేస్తున్నాను. నేను ఛానల్ పెట్టింది 2020, అంటే 23 ఏళ్ళు కదా, ఇది 3.5 ఏళ్ళే. సో మరి ఇప్పుడు మీకున్నటువంటి సబ్స్క్రైబర్లు కానీ, వ్యూవర్స్ అందరికి కానీ, వాళ్ళు చూస్తుంది ఒక 3.5 years నుంచి మొత్తం 195 కంట్రీస్కి సంబంధించిన వీడియోస్ అన్ని మీరు పెట్టడం జరిగిందా మీ ఫాలోవర్స్కి? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది అదే అడుగుతారు. నీ యూట్యూబ్లోని ఓన్లీ 50 ఉన్నాయి, నువ్వు 195 అలా వెళ్ళావు. ఇప్పుడు నేను మీ 10th క్లాస్ సర్టిఫికేట్ చూడలేదు, మీ 10th పాస్ అవ్వలేదు నేను అనలేం కదా. సో అలా అని అప్పుడు 1997లో యూట్యూబ్ అనే ఫారం లేదు. అప్పుడు మనకి అసలు ఐఫోన్ ఉందా? మామూలు ఒక చిన్న క్యానన్ షార్ట్ కెమెరా. సో అలాంటివి కెమెరాస్ ఉంటాయి అవి. సో చాలా మందికి డౌట్ వస్తుంది కాబట్టి నోమాడ్ మ్యానియా అనే ఒక ట్రావెల్ సైట్ ఉంది. అందులో ప్రపంచం మొత్తం 2 సార్లు తిరిగిన వాళ్ళు ఉన్నారు, 195 2 సార్లు. అలాంటి వాళ్ళు స్టార్ట్ చేశారు. సో వాళ్ళే ఈ నెంబర్ ఇచ్చారన్నమాట, 280, 280. అంటే ఇప్పుడు మీరు 195 కంట్రీస్ ఇట్లా కంప్లీట్ చేస్తారు. ఇది వాళ్ళ చేత సర్టిఫై చేయించుకున్నాం. ఎలా అంటే వాళ్ళు ర్యాండమ్గా మనకి కొన్ని కంట్రీస్ లిస్ట్ చేస్తారు, వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి. పాస్పోర్ట్ స్టాంప్ అంటే ఏదో స్టాంప్, అవుట్ సైడ్ అక్కడ ఉన్నట్టు అలా చేసి సర్టిఫైడ్ ఆల్సో, ఈ డౌట్ లేకుండా. సో అది సర్టిఫైడ్ ఉంది కాబట్టి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేకుండా. సర్టిఫికేషన్ లేకపోతే ప్రూఫ్ లేదు కదా. ఇప్పుడైతే సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ ట్రావెల్ ఫారం. సో ఇప్పుడు ఫైనల్గా ఇన్ని కంట్రీస్ కంప్లీట్ చేసినటువంటి సందర్భంలో మీకు ఆత్మసంతృప్తి పూర్తిగా కలిగినట్టేనా? ఆబ్వియస్గా అంతే కదా. అంటే యంగర్స్కి ఏం సలహా ఇస్తారు ఎవరైనా ఇట్లా ట్రావెలింగ్ చేద్దాం అనుకున్నారు? సో ట్రావెలింగ్ అనేది నాది కూడా చాలా పెద్ద ప్యాషన్. మనం చాలామంది ఏం చేస్తామంటే ట్రావెలింగ్ ఒక ఫుల్ టైం ప్రొఫెషన్గా పెట్టుకుంటాం. నా ఉద్దేశంలో ఏంటంటే,
యూట్యూబ్లో ఒకరోజు వ్యూస్ వస్తే ఒకరోజు రావు, మీకే తెలుసు. సో అంటే ప్రతి కొన్నిటికి మిలియన్స్ ఉంటాయి, కొన్నిటికి వందల వ్యూస్ ఉంటాయి. సో అది ప్రైమరీ కెరియర్ చేసుకోకుండా అది ఒక హాబీలా పెట్టుకొని మీ స్టడీస్ని మీ కెరియర్ని పక్కన పెట్టకుండా అది ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరికో చాలా వ్యూస్ వస్తున్నాయి, చాలా డబ్బులు సంపాదించేస్తున్నారు కాబట్టి ఆయన చూసేసి మీరు ఉద్యోగం మానేసి చదువు మానేసి యూట్యూబ్ కెరియర్, ఇన్స్టాగ్రామ్ షార్ట్ టర్మ్ జర్నీ కాకుండా మీలా లాంగ్ టర్మ్ లో ఎప్పటికైనా కంప్లీట్ చేసేటువంటి నాకు ఇంతకుముందు మిలియన్స్ లో వ్యూస్ వచ్చేవి, ఆ తర్వాత ఇప్పుడు రోజుకి ఓన్లీ 1,00,000-1,50,000 వ్యూస్ వస్తాయి. కానీ నాకేం తేడా వచ్చింది లైఫ్ లో. సో ఇప్పుడు మీకు ఎర్నింగ్ బాగానే ఉందా మీ యొక్క ఛానల్లో? ఛానల్ ఎర్నింగ్ అంటే స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్వియస్ గా కొన్ని నెలలు 15 lakhs కూడా వచ్చేది. ఓకే. కొన్ని నెలలు ఓన్లీ 2-3 lakhs వస్తుంది. కానీ దానికి నాకు సంబంధం లేదు కదా, ఎందుకంటే నా ఫుల్ టైం కెరియర్ ఉంది కాబట్టి నేను యూట్యూబ్ మనీ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి మేక్స్ నో డిఫరెన్స్. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమన్నా ఇక్కడికి వచ్చారా? మా పేరెంట్స్ ఎక్కడ ఉంటారు, విశాఖపట్నంలో ఉంటారు. వాళ్ళు అమెరికా వచ్చిపోతుంటారు. సో లాస్ట్ ఒక 8 months బ్యాక్, సో ఇప్పుడు వైజాగ్లో ఉన్నారు. సో ఈ వెనిజులా లాస్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఇది కొన్ని వారాలు అయిపోయింది. ఓకే. సో అక్కడ ఎన్ని రోజులకు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు? ఎన్ని రోజులు? మొత్తం 9 days. నాకు వీసా 3 monthsకి మల్టిపుల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు వెనిజులాలోనే తగలబడిపోతుంది, చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది. లక్కీగా నా ట్రిప్ అయితే అయిపోయింది. నేను మొత్తం 9 days ఉన్నాను. ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ, పాలస్తీనా కానీ, ఇప్పుడు రష్యా కానీ, ఉక్రెయిన్ కానీ ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నట్టు కంట్రీలో ఏ టైంలో మీరు విజిట్ చేశారు? నేను ఇజ్రాయెల్ 6 సార్లు వెళ్ళానండి. ఓకే. నా ఫస్ట్ విజిట్ 2006. ఇజ్రాయెల్లోని నార్దర్న్ మోస్ట్ సిటీ నెతానియా, సదర్న్ మోస్ట్ సిటీ ఐలాత్, మొత్తం అన్ని ఊర్లు చూసాను. మళ్ళీ చెప్తాను కదా, ఇజ్రాయెల్ కూడా చూసి ఉండరేమో, అలాంటిది పాలస్తీన్లో కూడా రామల్లా, హెబ్రాన్, జెరికో, వెస్ట్ బ్యాంక్ అంతా. గాజా వెళ్ళలేదు ఎందుకంటే పర్మిషన్ లేదు నేను ప్రతిసారి. సో ఇజ్రాయెల్లోని పాలస్తీన్లో ఆల్మోస్ట్ అన్ని ఊర్లు అని చెప్పలేం కానీ మెజారిటీ చూసి. సో ఉక్రెయిన్కి ఏ టైంలో వెళ్ళారు? యుక్రెయిన్ నేను ఒకసారి వెళ్ళాను, అప్పుడు వార్ లేదు. ఓకే. నాకు గుర్తులేదు, 2009-2010 గుర్తులేదు కరెక్ట్గా, కాకపోతే అప్పుడైతే వార్ లేదు. సో ఫైనల్గా ఒక్కటి లాస్ట్ వర్డ్ కింద ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఒక ట్రావెలర్గా మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? ట్రావెల్కి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి. ట్రావెల్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను చేయగలిగాను కాబట్టి, ఎవరైనా అంటారు అందరూ ఇదే అడుగుతారు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు వెళ్ళావని. డబ్బులు ఉన్నాయంటే నేను సంపాదించుకున్నాను కదా. సో ఎందుకంటే నేను చదువుకొని కెరియర్ ఫామ్ చేసుకొని ఇది ప్రైమరీ గోల్. నాకు ట్రావెల్ అంటే ఇష్టం, నాకు జాబ్ చేయడం ఇష్టం లేదు. కానీ ట్రావెల్ చేయాలంటే డబ్బులు రావాలి కదా. సో అందుకని అలాగే నేను చేయగలిగాను కాబట్టి, నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వైజాగ్లో పెరిగి, వైజాగ్లో ఏవిఎన్ కాలేజ్లో చదివి, ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను మాస్టర్స్ చేశాను పొలిటికల్ సైన్స్. సో నేను చేయగలిగాను కాబట్టి ఎనీబడి కెన్ డూ ఇట్, ప్రొవైడెడ్ మీకు ఆ తపన ఉంటే, ఆ గోల్ ఉంటే, ఆ జీల్ ఉంటే ఎవరైనా చేయొచ్చు. అన్ని కంట్రీస్ ఫ్లైట్ జర్నీలో వెళ్ళారా లేకుంటే? అన్ని కంట్రీస్ అంటే కొన్ని కంట్రీస్ ఫ్లైట్ జర్నీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి పాకిస్తాన్ అది బై రోడే కదా. ఓకే. కొన్ని బోటింగ్ లో కూడా వెళ్ళేటువంటి ఆప్షన్ ఏమైనా ఉన్నాయా? కొన్ని బోట్లతో షిప్లోని కెరీబియన్, మీ కెరీబియన్ మీరు వెస్ట్ ఇండీస్ అంటారు కదా, వెస్ట్ ఇండీస్లోనూ ఇంచుమించుగా 10 దేశాలు ఉన్నాయి. సెయింట్ లూషియా అని ఇలా 10 అవేమో షిప్ లైన్. ఓకే. ఓకే. సో దానికి కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుందా? ఈ ఫ్లైట్లో వెళ్ళే జర్నీ దానికి దీనికి? ఫ్లైట్లో ఫ్లైట్లో వెళ్తే కొంచెం కన్వీనియంట్ కాదు, ప్రతి కంట్రీకి హాప్ అవ్వాలి కదా. అదే షిప్లో క్రూజ్ పెట్టినారు అనుకోండి, 10 daysలోని వాళ్ళు ప్రతిరోజు యాంకర్ చేస్తారు, అక్కడ 1 or 2 days మీరు స్పెండ్ చేసి నెక్స్ట్ కంట్రీకి. సో కన్వీనియన్స్ కూడా ఇంపార్టెంట్ కదా, మన టైం ఫ్యాక్టర్ చూసుకోవాలి, డబ్బులు చూసుకోవాలి, కన్వీనియన్స్ కూడా చూసుకోవాలి. రైట్. అండ్ థ్యాంక్ యూ గారు. సో మొత్తానికి అది 195 కంట్రీస్ని కంప్లీట్ చేసినటువంటి తెలుగు ట్రావెలర్గా రికార్డులకు ఎక్కారు. సర్టిఫైటెడ్గా కూడా ఆయన ఇప్పుడు నమోదయ్యారు. 195 కంట్రీస్ని ప్రపంచవ్యాప్తంగా కంప్లీట్ చేయడం అంటే అదంత ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పొచ్చు. దాన్ని కంప్లీట్ చేసి ఆయనే ఒక తెలుగు ట్రావెలర్గా ఖ్యాతిని గడించినటువంటి పరిస్థితి.